మనం మాట్లాడుకోబోయేది మిలేటస్ ఫిలాసఫీ గురించి. ఇది దేవుడిని తిట్టే ఫిలాసఫీ కాదు, కానీ ప్రతి ప్రశ్నకు దేవుడే సమాధానం అనుకునే మన మూర్ఖత్వాన్ని కొడుతుంది. ఒకసారి ఆలోచించండి. వర్షం పడితే దేవుడి దయ అంటాం, వర్షం ఆగితే దేవుడి శిక్ష అంటాం, భూకంపం వస్తే పాపం అంటాం, రోగం వస్తే ప్రార్థన చేస్తాం. కానీ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఈ ప్రశ్నలు అడగడం మానేసాం. అక్కడే మిలేటస్ ఫిలాసఫీ మొదలైంది. సుమారు 2500 ఏళ్ల క్రితం గ్రీస్ లో ఉన్న మిలేటస్ అనే చోట కొంతమంది పిచ్చివాళ్ళు పుట్టారు. అందులో 3 పిచ్చివాళ్ళు. వాళ్ళే థలేస్, అనాక్సిమెనిస్, అనాక్సిమాండర్. వాళ్ళు చెప్పిన మాట ఒకటే: ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడి కథలు అవసరం లేదు. ఇది వింటే మనకి కోపం వస్తుంది కదా, ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి నేర్పింది ఏంటి? ప్రశ్న వేయొద్దు, నమ్మాలి. ప్రపంచం అలాగే ఉంది. మిలేటస్ వాళ్ళు మాత్రం అలా అనలేదు. థలేస్ అన్నాడు: ఈ ప్రపంచానికి మూలం నీరు, దేవుడు కాదు, మంత్రం కాదు, పూజ కాదు, నీరు మూలం. ఎందుకంటే నీరు ఎక్కడ ఉంటే ప్రాణం అక్కడ ఉంటుంది. అనాక్సిమెనిస్ అన్నాడు: గాలి నుంచే అన్ని పుట్టాయి, శ్వాస ఆగితే మనిషి చస్తాడు. అగ్ని గాలితోనే వెలుగుతుంది, మేఘాలు గాలితోనే కదులుతాయి. అంటే ప్రపంచం నడవడానికి దేవుడు కాదు, గాలి కావాలి. దేవుడు లేకపోయినా ప్రకృతి నడుస్తుంది. ఈ మాటలు మన మతాలకు చాలా ప్రమాదకరమైంది. ఇక్కడే మనిషికి అసలు సమస్య మొదలవుతుంది. మనిషికి కావాల్సింది నీరు, గాలి, అగ్ని, భూమి, ఆకాశం కాదు. మనిషికి కావాల్సింది ఓదార్పు, ప్రేమ, జాలి, కరుణ. అయ్యో మరి దేవుడు ఎక్కడా అన్నారు. తరువాత అనాక్సిమాండర్ అన్నాడు: ప్రపంచానికి ఒకే రూపం లేదు, అది ఒక ఇన్విజిబుల్ శక్తి నుంచి వచ్చింది. దీనికి అనాక్సిమాండర్ పేరు పెట్టాడు, అపేరోన్. అపేరోన్ అనేది పురాతన గ్రీక్ పదం. దీని అర్థం బౌండ్లెస్, అన్లిమిటెడ్, ఇండెఫినిట్ ఆర్ ఇన్ఫినిట్. మనకి అర్థం కాని దాన్ని దేవుడిగా మార్చే అలవాటు మనది. మళ్ళీ దేవుడిని పూజించడం ప్రారంభమైంది. కానీ అనాక్సిమాండర్ చెప్పాడు, అర్థం కానిదంటే దేవుడు కాదు, ఇంకా మనకు తెలియని నిజం ఉంది అని. ఇది మన అహంకారాన్ని దెబ్బతీసే మాట. ఎందుకంటే మనిషికి తెలియకపోతే దేవుడి లీల అని మూసేస్తాం. మిలిటస్ ఫిలాసఫీ చెప్తుంది, నీకు తెలియదు అని ఒప్పుకో. కానీ ఇది మన సమాజానికి నచ్చదు. ఎందుకంటే కారణం వెతకడం అంటే బాధ్యత తీసుకోవడం, దేవుణ్ణి నమ్మడం ఈజీ. మిలిటస్ ఫిలాసఫీ చెప్తుంది, నీ జీవితంలో నువ్వు ఫెయిలియర్, అది దేవుడి పరీక్ష కాదు. నీ నిర్ణయాల ఫలితం. నీ దేశం వెనుకబడితే అది శాపం కాదు, నీ ఆలోచనల పరాజయం. మిలిటస్ ఫిలాసఫీ వల్లే సైన్స్ పుట్టింది, లాజిక్ పుట్టింది, ప్రశ్న పుట్టింది. కానీ మనం ఏం చేశాం? ప్రశ్నలను చంపాం, భయాన్ని పూజించాం, అజ్ఞానాన్ని భక్తి అని పిలిచాం. ఇదే ఈ ఫిలాసఫీ చెప్పే చేదు నిజం. దేవుడిపై ఆధారపడే సమాజం ఎప్పుడూ ఎదగదు, ఎందుకంటే అది ఆలోచించదు. ఇది మన భక్తిని కూల్చదు, కానీ మన అజ్ఞానాన్ని బట్టబయలు చేస్తుంది. మిలేటస్ ఫిలాసఫీ డిడెంట్ కిల్ గాడ్, ఇట్ కిల్డ్ అవర్ లాజినెస్ టు థింక్. భక్తి నీ మనసు తేలిక చేస్తుంది, కానీ ఆలోచన నీ జీవితాన్ని మార్చుతుంది.